హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఇంత ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు బయటకు వెళ్తున్నామండి. ఎక్కడికి ఏంటి అనేది మా వారు నాకైతే ఏం చెప్పలేదు. ఎక్కడికంటే బయటకు వెళ్తున్నాం అన్నాడు. మూవీకి అయింది, షాపింగ్ అనేది ఏమైనా నాకైతే ఏమి చెప్పలేదు. సో నేను వెయిట్ చేస్తున్నాను. సరే ఎక్కడ తీసుకెళ్తాడో చూద్దామంటే సైలు ఆటో ఎక్కేసాం. వచ్చేసింది ఆటోలో వెళ్తూ ఉన్నాము. ఎక్కడికన్నా కేపీహెచ్పిలో జేఎన్టీ దగ్గర ఉన్న లూలు మాల్ తీసుకొచ్చాడండి. లూలు మాల్ అంటే నేను ఇది ఓపెన్ చేసినాక రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట లూలు మాల్కి రావటం. సో కొంచెం హ్యాపీ అనిపించింది. సరే చూద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇదేనండి ఎంట్రన్స్ లూలు మాల్. అంటే మీకు ఆల్మోస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు, నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం లూలు మాల్. మీరు చూసే ఉంటారు, అందరికంటే లాస్ట్ నేను. సో ఇదండి ఆటో దిగుతున్నాము. లూలు మాల్ దగ్గర ఆటో దిగేసి వెళ్తున్నాం. ఇదేనండి ఎంట్రన్స్. అక్కడ చెక్ చేశారు, సో నేను వీడియో రాలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ లేడీస్ కదా, నేను పాప ఇటు వస్తున్నాము. కానీ ఇక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే మా పాప జారిపడింది. సో నేను చూసుకోలేదు, జారిపడింది తీసుకొని వస్తున్నా, ఏడుస్తూ ఉంది. నేను అసలు వీడియో చూసుకోలేదు, ఎటు వస్తుందో వీడియో ఆన్ చేసిన సంగతి కనుక్కోలేదు. మా పాప నా టెన్షన్లో ఏదేదో తీసేసాను. కాళ్ళు చేతులు బ్యాక్ పడతాయి అని తిట్టుకోకండి. సో పాప ఏడుస్తుంది, మా వారు నన్ను తిట్టేశారు పాపను చూసుకోకుండా వీడియోస్ ఏంటండి. సో ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇక్కడ పిక్ దిగుదామని చెప్పేసి నుంచోమన్నా, కానీ పాప మాత్రం సపోర్ట్ చేయలేదు. తర్వాత వెళ్ళేసి వచ్చి చూసేసి దిగుదామన్నారు. సో వెళ్తున్నాము. ఎక్సలేటర్కి పిల్లల బట్టలు షూ ఉన్నాయి కదా, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము అనమాట. వెళ్ళిపోయారా? ఎక్సలేటర్ ఎక్కేసాము. వచ్చి వాళ్ళైతే వెళ్ళిపోయారు, నేను వెనుకున్నా, నేను దిగేసేసాను ఎక్సలేటర్. ఫస్ట్ అయితే బట్టలు తీసుకుందాం, పిల్లలకి బట్టలు తీసుకుందాం అనుకున్నాం. వెళ్తున్నాను, కానీ బట్టలు అయితే అంత రీజనబుల్ కాస్ట్, అమ్మో మామూలుగా లేదండి. ఏది చూసినా 500, 600, 1000 కొనేలా లేదు. ఇవి క్వాలిటీ కూడా అంతే అనిపించలే. సరే చూద్దాం పదా అని చెప్పేసి నెక్స్ట్ మా బాబుని అయితే మొయ్యలేకపోతున్నాం. అప్పటికే గొడవ చేస్తున్నాడు. సో అందుకని ఆయన బాస్కెట్ తీసుకుని ఆ బాస్కెట్లో వేసేసాడు. నడుపుకుంటూ వెళ్దాం, వీడిని ఎత్తుకోలేని ఉన్నాయి. తీసుకొని వెళ్తున్నాం. అక్కడ బట్టలు కనిపించినాయి, సరే చూద్దాం అనుకున్నాం. చూస్తూ ఉన్నాం. ఒక బాబుకి మాత్రం టీషర్ట్స్ తీసుకున్నాము, తర్వాత షూ తీసుకున్నాము. సెలెక్షన్ చేయాలి ఇప్పుడు బాబుకి. నా సెలెక్షన్ అయితే ఏముండదు, అంతా మా వారి సెలెక్షనే. చూడండి ఎంతసేపు సెలెక్ట్ చేస్తాడో చూడండి మీరే. మేము మాల్లో ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరు చూసేయండి, ఓకేనా? నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
అయిపోయిందండి. షూ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఆకలి అన్నారు, సో అక్కడికి మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫుడ్ కోర్ట్. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ ఏం కావాలని పిల్లలు అడితే ఒకరు పిజ్జా, ఒకరేమో ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నారు. సో మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసిన వారు వెళ్ళాడు తీసుకురావటానికి. మేము ఇంక గొడవ వీడి అల్లరి తట్టుకోలేకపోయాము. ఆకలి ఆకలి అంటే అనమాట వచ్చిన 1 అవర్కే. సో చూసేసేయండి.